అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల వివరాలను సర్కార్ సేకరిస్తుంది. వారి కోసం రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. ఇందుకు గాను ప్రత్యేకంగా యాప్ ను సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు పంపింది. వారు రుణమాఫీ వర్తించిన రైతుల ఇళ్లకు వెళ్లి సమాచారం తెలుసుకుని యాప్ లో నమోదు చేస్తారు. ఈ సర్వేకు సంబంధించి గైడ్ లైన్స్ ఇప్పటికే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అంటే రుణమాఫీ కానీ రైతులకు ఒక కొత్త యాప్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సర్కార్ అప్డేట్స్ ఏంటి? సందీప్, అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీని ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్ మండల అధికారులకు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని యాప్ లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరము రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలు నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. అయితే మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్ లో వివరాలు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు 2 లక్షలు దాటిన వారి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే నమోదు ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఈ కొత్తగా కూడా ఈ యాప్ క్రియేట్ చేయడం వల్ల అసలు రైతులకు అవగాహన ఎలా కల్పించాలనే దానిపైన కూడా ప్రస్తుతం వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతు శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసేటప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మంది కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. అయితే రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్తారు. ముందుగా వారి రుణ ఖాతాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్య, భర్త లేకగాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణ ఖాతా, బ్యాంక్ బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నంబర్ రాయాలి. వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం అటెస్టేషన్ చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. అలా రూపాయలు 2 లక్షలు దాటిన వారికి, 2 లక్షల పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలు కోసము వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదని, ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోవడం లేదు. దీంతో రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా వ్యవసాయ శాఖ స్పష్టతనిచ్చింది. అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది మాత్రము ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. దశల వారీగా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ పైన ఇప్పటికే అటు ప్రతిపక్షాలు కూడా పదే ఆరోపిస్తూ వస్తున్నాయి. అసలు ఎక్కడ రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా. ఇటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వాదన ఏంటంటే రుణమాఫీకి దాదాపు 49,000 కోట్లు అవసరం ఉంటాయి. మరోవైపు ఏమో మాజీ మంత్రి హరీష్ రావు ఏమో అసలు రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరగలేదు, మీరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు, ఎక్కడ చేశారో చెప్పండి అంటూ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కమిటీలు ఏర్పాటు చేస్తాము, గ్రామాల్లో, మండలాల్లో ప్రతి చోట కూడా రైతు రుణమాఫీ కాని చోట మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ కూడా ఒక కార్యాచరణకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల కిందట రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ చాలా కీలకమైన ప్రకటన చేసింది. రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు, అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. రూపాయలు 2 లక్షల
రుణాలు వరకు అర్హులైన రైతులకు సంబంధించిన రుణాలలో ప్రభుత్వం నెల రోజుల్లోనే మాఫీ చేసింది. దాదాపు 22 లక్షల మంది రైతు రుణ ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేసింది అంటూ వ్యవసాయ శాఖ కొద్ది రోజుల కిందట కీలక ప్రకటన చేసింది. జూలై 18వ తేదీన 1,00,000 లోపు రుణాలను, అలాగే జూలై 30వ తేదీన 1,00,000 నుంచి 1,50,000 లోపు రుణాలను మాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీన 1,50,000 నుంచి 2,00,000 లోపు రుణాలను మాఫీ చేసిందంటూ ప్రకటించింది. అయితే మరి 31,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 18,000 కోట్లతో సరిపెట్టిందని, రుణమాఫీపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం చివరి విడతలో 2 లక్షలకు మించి రుణాలున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది అంటే దానికి ఉదాహరణ కూడా కోట్ చేస్తూ కూడా వ్యవసాయ శాఖ ఒక ప్రకటన చేసింది. ఒక రైతుకు 2,10,000 రుణం ఉంటే అదనంగా 10,000 బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 లక్షలు బ్యాంకులు జమ చేస్తుంది. వీటిని కలుపుకుంటే రుణమాఫీ మొత్తం మరింత పెరుగుతుంది. అర్హులైన రైతులకి పూర్తిగా రుణమాఫీ అవుతుందంటూ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. శ్రీచరణ్, అంటే ఇప్పుడు 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ ఎప్పుడు చేసే అవకాశం ఉంది? అంటే ఈ యాప్ లో వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చా? నిర్దిష్టంగా ఇప్పుడు దానిపైనే బేసిక్ గా ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు 2,10,000 ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లకు ఎలాంటి ఒక కాల్ అంటే లిఖిత పూర్వకంగా ఒక లేఖ రాసి ఇవ్వలేదు. ఉదాహరణకి XYZ ఉన్నారు. సో 2,40,000 రుణమాఫీ తీసుకుంటే ఆ 40,000కు సంబంధించి ఆ 40,000 ముందస్తుగా కూడా బ్యాంకులకి కడితే ఈ 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 2,40,000 పైన ఆ 40,000కే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తుందని ప్రభుత్వం వాదన ఉంది. మరోవైపు ఏమో ఆ 2,40,000కి గాను ఇన్నాళ్లకు తీసుకున్న వడ్డీతో సహా ఆ 40,000 తో సహా ఓవరాల్ గా ఇప్పుడు XYZ కి 2,40,000 రుణమాఫీ ఉంటే ఓవరాల్ ఇంట్రెస్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆ 2,40,000కే పడుతుంది. కానీ ఆ పైన 40,000కి పడదని మరో వాదన ఉంది. కానీ దీనిపైన వ్యవసాయ శాఖ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే వ్యవసాయ శాఖ అధికారులు చాలా క్లియర్ గా చెప్పారు. ఆ బ్యాలెన్స్ ఏదైతే 2 లక్షల పైన ఉన్న రుణాలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఆ మిగిలిన బ్యాంకర్లకు పే చేస్తే ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే MIO క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేశారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులో రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తారని కూడా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆధార్ లో బ్యాంక్ ఖాతాలో ఉన్న రైతు పేరు సరిలేకపోతే రైతులు సరైన పేరున్న అప్డేటెడ్ ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందంటూ కూడా కీలక ప్రకటన చేసింది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది అంటూ కూడా వ్యవసాయ శాఖ ప్రామిసింగ్ గా రైతులకి భరోసాగా కూడా తెలుస్తోంది సందీప్.